ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ వాళ్ళు వెళ్ళిపోగానే భూమి చాలా బాధపడుతూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తున్న అపూర్వ దగ్గరికి గోరింటాకు పిన్ని వస్తుంది. అమ్మాయి, ఆ గగన్ గారు ఏదో ఆరాటంగా భూమిని తీసుకెళ్దాము, పెళ్లి చేసుకుందామని వస్తే ఈ అల్లుడు గారేమో దత్తత తీసుకుంటానని చెప్పేశాడుగా. భూమిని దత్తత తీసుకోవడం అంటే నీకు ప్రమాదమే కదా అమ్మాయి. సొంత కూతుర్ని దత్తత తీసుకుంటే ఇంకేమైనా ఉందా? నీకు పెద్ద ప్రమాదం అమ్మాయి అని గోరింటాకు అనటంతో అవును, ఎలాగైనా ఈ దత్తతని ఆపేయాలి అని అపూర్వ అంటుంది. భూమి గదిలోకి వెళ్ళి కూర్చుని తల కొట్టుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ గోరింటాకు గదిలో ఉన్న నక్షత్ర దగ్గరికి వస్తారు. నక్షత్ర వెంటనే అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడా నా గగన్ బావ వచ్చాడా, నా కోసం వచ్చే ఉంటాడు, నేను ఆ గగన్ బావతో వెళ్ళిపోతున్నాను అని పరుగులు పెడుతూ ఉంటే, చెప్పేది విను, ముందు నేను చెప్పేది విను, లేకుంటే కొట్టేస్తాను అని అపూర్వ చెయ్యెత్తి అరుస్తూ ఉంటుంది. పిచ్చిదానిలా ప్రవర్తించుకు, వాడు నీకోసం నీ ప్రేమ కోసమో రాలేదు, వాడు ప్రేమించింది భూమిని అని అపూర్వ చెప్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని మళ్ళీ నక్షత్ర అదే పాట పాడుతూ ఉంటుంది. లేదు, ఇదే నిజం, వాడు భూమిని తీసుకువెళ్ళడం కోసమే వచ్చాడు. ఒకవేళ వాడు నీ కోసమే వచ్చి ఉంటే నిన్ను ఆ గగన్ గారిని ఇద్దరిని కలిపి మా బావ ఎప్పుడో చంపేసి ఉండేవాడు అని అపూర్వ చెప్తుంది. అప్పటికే ఆ శారద నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావని లేనిపోనివి నూరిపోయాలని చూసింది. అది అబద్ధమని చెప్పటానికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. నేను కవర్ చేసుకోవడానికి ఎంత అల్లాడిపోయానో తెలుసా అని అపూర్వ కోపంగా చెప్తూ ఉంటే అప్పటికి కూడా నక్షత్రకి నమ్మాలనిపించక గోరింటాకు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, నువ్వు చెప్పు గోరింటాకు, అమ్మ చెప్తుంది నిజమా కాదు కదా, అబద్ధం కదా అని అంటే, అమ్మ ఎప్పుడు పిల్లలకి అబద్ధాలు చెప్పదు నక్షత్ర, అమ్మ నీకు నిజమే చెప్తుంది అని గోరింటాకు కన్ఫర్మ్ చేస్తుంది. దాంతో నక్షత్ర ఒక్కసారిగా బెడ్పై బోర్ల పడుకుని చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏడు, బాగా ఏడు, ఇప్పుడు నువ్వు నా ప్రాణం అని బావకు తెలుసు కదా, కానీ నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని బావకి తెలిసిందంటే నా ప్రాణమైన నిన్ను ప్రాణాలు తీసేస్తాడు. ఏడ్చి ఏడ్చి నువ్వు వాడిని మర్చిపో, అంతే, ఇంకేమీ చేయకు అని అపూర్వ కోపంగా వెళ్ళిపోతుంది. అపూర్వ బయటికి రాగానే అమ్మాయి నక్షత్ర ఆ గగన్ గారిని మర్చిపోతుందా అని అడగటంతో ఖచ్చితంగా మర్చిపోతుంది పిన్ని, ఎందుకంటే నక్షత్ర నా కూతురు కాబట్టే అని అపూర్వ అంటుంది. కానీ అల్లుడు గారు ఆ భూమిని దత్తత తీసుకుంటున్నాడు కదా, అంటే నీ సూసైడ్ని నువ్వే చేసుకుంటున్నావు అమ్మాయి. ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ రాత్రి గగన్ గారు ఇంటికి రాకుండా అడ్డుకోవడానికి వెళ్తే నువ్వే మీరాని రెచ్చగొట్టి మరీ పంపించావు. దాంతో ఆ గగన్ గారు వచ్చాడు, భూమి ఏమో వెళ్ళిపోలేదు, అంటే నీ సూసైడ్ నువ్వే నిర్ణయించుకున్నావు అని గోరింటాకు అంటే ఆ భూమి ఇలా ఎదురు తిరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని అపూర్వ అంటుంది. ఇప్పుడు దత్తత తీసుకున్నాడే అనుకో, దానికి వచ్చిన భరతనాట్యం కాస్త నీ నెత్తి మీద చేస్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అని గోరింటాకు అంటే, లేదు, ఆ దత్తత కార్యక్రమాన్ని నేను ఎలాగైనా సరే అడ్డుకునే తీరుతాను అని అపూర్వ అంటుంది. ఇక భూమి చాలా చాలా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి తలని వరుతూ ఏడవకమ్మ అని ఓదారుస్తూ ఉంటే భూమి ఆయన గుండెలపై పడుకుని మరింత ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, నేను అప్పటికి నిన్ను గగన్తో వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, ఎందుకమ్మా ఇలా చేశావు అని కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు. కన్న తండ్రి కూతుర్ని ఎలా తీసుకువెళ్తావు అని అడుగుతూ ఉంటే అప్పటికి మీరు చెప్పినట్లే ఎప్పటికైనా మేము కలుస్తామన్న నమ్మకంతో వెళ్ళిపోదాం అనుకున్నాను మామయ్య, కానీ ఇదిగో కూతురు దత్తత తీసుకుంటున్నానని అన్నప్పుడు నాన్న మనసు విరిచి వెళ్ళిపోవటానికి నాకు మనసు రాలేదు మామయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి వాడి మనసు విరిగిపోయింది కదమ్మా అని కృష్ణప్రసాద్ అడగటంతో మరి ఏం చేయను మామయ్య, ఆయన ఇంకా ఇక్కడే ఉంటే గొడవలు అవుతాయని ఆయన మనసు విరిచి వెనక్కి పంపించడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు మామయ్య అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అని కృష్ణప్రసాద్ అడగటంతో ఏం చేయను మామయ్య, నాన్న వైపు నిలిచి నేను గెలిచాను, లేకుంటే ఆయన మనసు విరిచి నేను ఓడిపోయాను అర్థం కావటం లేదు, ఇలా ఏడవటం తప్ప ఏం చేయను మామయ్య, ఏం చేయను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. కల్మషం లేని మనుషులు మామయ్య వాళ్ళు, అలాంటి వాళ్ళని నేను ఎన్నెన్ని మాటలు అన్నాను, ఈ పాపం నాకు ఊరికే పోదు, అమ్మలా గోరి ముద్దలు తినిపించిన శారద ఆంటీని నా మాటలతో బాధ పెట్టాను. ఆయన ప్రేమ గగనం, ఆయన ప్రేమలో సగం కూడా తిరిగి ఇవ్వలేని నేను నా మాటలతో ఆయన్ని నేను చంపేశాను మామయ్య. ఆయన నువ్వు నన్ను ప్రేమించలేదా అని సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించినప్పుడు
నా గుండె ఆగిపోయింది మామయ్య అని గుండెలు పగిలేలా భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, నువ్వు అనరాని మాటలే అన్నావు. పెదవి దాటితే పొద్దు దాటుతుంది అంటారు. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. కానీ నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని కృష్ణప్రసాద్ కూడా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే భూమి కూడా ఏడుస్తూ వింటూ ఉంటుంది. తర్వాత శారద హాల్లో సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పూర్ణి మాత్రం చాలా కోపంగా, భూమి కూడా మామూలు మనిషే అని నిరూపించుకుందమ్మా. అవసరం కోసం మన ఇంటికి వచ్చింది. కన్న వాళ్ళని వెతుక్కుంటూ మొదట ఈ ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు మనకంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా, అందుకే ఆ ఇంటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు మనం రమ్మన్నా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేది. చివరికి తన కన్న వాళ్ళ ఆచూకీ ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసని అది పెద్ద అబద్ధమాడి ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఈరోజు ఆయన దత్తత తీసుకున్నాడనేసరికి వాళ్ళేమో అయిన వాళ్ళు అయిపోయారు, మనమేమో పరాయి వాళ్ళు అయిపోయాము. దత్తత తీసుకుంటే నిజంగా ఆయన తండ్రి అయిపోతాడా? ఆయన అన్నయ్యకి ఏం తక్కువని ఆయన కోసం అన్నయ్యని కాదంటుందా? చూస్తూ ఉండమ్మా, ఆ భూమి రోడ్డున పడుతుంది, చివరికి మనమే దిక్కవుతాము అని పూర్ణి అంటుంటే అప్పుడే పైనుంచి గగన్ ఈ మాటలన్నీ వినేసి పూర్ణి అని గగన్ కోపంగా కిందకు వస్తాడు. నువ్వు అలా మాట్లాడడం తప్పు అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తే అది కాదన్నయ్య అని పూరి అంటుంది. చూడు పూరి, ఆపుతావా? ఆవేశంలో అనే మాట అనర్థాలకి దారి తీస్తుంది. చెప్పేది విను. మనది కాదు అనుకున్నప్పుడు మనకొచ్చే ఉక్రోషం ఉంటుంది, అదే మన క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది. నిన్నటి వరకు భూమి బాగుండాలని కోరుకున్నావు కదా, ఈరోజు భూమి రోడ్డును పడిపోవాలని అంటున్నావే, అదే కరెక్టేనా? ఆలోచించు అని గగన్ అంటే అది కాదన్నయ్య అని పూర్ణి అంటుంది. లేదు, తప్పుగా నోరు జారినప్పుడు తప్పు ఒప్పుకోవాలి, సే సారీ అని గగన్ అనగానే సారీ చెప్పాలా? ఎవరికన్నయ్య? నిన్ను కాదనుకున్న ఆ భూమికా? ఇంకా ఆ భూమిని సపోర్ట్ చేస్తున్న నీకా అని పూర్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది. పూర్ణి ఈ మాటలన్నీ అడిగి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ పూర్ణిని గుండెలపై పెట్టుకుని తల నెమురుతూ, పూర్ణి, నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. నా మీద ఉన్న నీ ప్రేమ నాకు అర్థమవుతుంది. కానీ మనం తప్పుగా మాట్లాడినప్పుడు మనకు మనమే సారీ చెప్పుకోవాలి. అదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి మనకి ఐ లవ్ యూ చెప్పాడనుకో, నువ్వు ఓకే చెప్పేస్తావా అని గగన్ అంటే ఏమో నాకు తెలియదు అని పూర్ణి అంటుంది. ఫ్రెండ్గా ఆ అబ్బాయి నీకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు. అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని గగన్ అంటే చేయనని పూర్ణి చెప్తుంది. ఇప్పుడు భూమి చేసింది కూడా అదే. తనంటే ఇష్టమని చెప్పే హక్కు నాకెలా ఉందో ఇష్టం లేదని చెప్పే హక్కు తనకు కూడా ఉంది. లేదని చెప్పడంతో తన క్యారెక్టర్ మారిపోదు పూరి. అదే భూమి, అదే మంచితనం అని గగన్ అంటే, కానీ అన్నయ్య అని పూర్ణి అంటుంది. పూర్ణి, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. ప్రేమించలేని అమ్మాయి కాదంటే బ్రతకలేని బలహీనుడు కాదమ్మా మీ అన్నయ్య. అయినా ఇందులో తన తప్పేముంది? జస్ట్ తనకి ఇష్టం లేదని చెప్పింది. ఆ ఒక్క మాట మనల్ని బాధ పెట్టచ్చేమో, కానీ మన బాధ భూమి క్యారెక్టర్ని తగ్గించకూడదు, అర్థమైందా అని గగన్ అంటాడు. భూమి ఎప్పుడైనా కనిపించిందనుకో అప్పుడు మామూలుగా మాట్లాడు. నువ్వు పాత భూమిని ఎలా చూస్తావో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడాలి. ఈ ఒక్కరోజు మర్చిపో, అర్థమవుతుందా అని గగన్ చెప్పడంతో అలాగేనని పూర్ణి అంటుంది. అమ్మ, నీకు కూడా ఇదే మాట. భూమి ఎప్పుడైనా కనిపిస్తే మామూలుగా మాట్లాడు, పలకరించు. ఈ రోజునే మన జీవితాల్లోంచి తీసేద్దాము. ఎప్పట్లా ఒకరికి ఒకరం, మన ముగ్గురం ఒకరికి ఒకరం అని గగన్ చెప్తాడు. అలాగేనని శారద పూర్ణి చెప్తారు. అలా గగన్ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని గుర్తుపెట్టుకోండి అని చెప్పి బాధపడుతూ లోపలికి వెళ్తాడు. అమ్మ, ఏంటమ్మా అన్నయ్య అని పూరి చాలా షాకింగ్గా శారదని అడుగుతుంటే శారద ఆలోచిస్తూ ఉంటుంది.